చందమామ కథ. తెలివైన పిసినారి. పూర్వం ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు ఉండేవాడు. అతని పేరు పిచ్చయ్య. అందరూ అతన్ని పిసినిగొట్టు పిచ్చయ్య అని పిలిచేవారు. అతను పిల్లికి కూడా భిక్షం పెట్టి ఎరగడు. అందుచేత అతనంటే ఆ ఊళ్ళో వాళ్ళెవరికి గిట్టదు. అలాంటి పిసినిగొట్టుకి పక్క ఊళ్ళో ఇంకో పిసినిగొట్టు స్నేహితుడు ఉండేవాడు. అతను ఎలాంటి వాడు తెలుసా? ఎంగిలి చేతుల్ని నీళ్లతో కడుక్కుంటే చేతి జిగట వృధాగా అయిపోతుందని నోటితోనే బాగా చప్పరించి శుభ్రం చేసుకునేవాడు. అతని భార్య కూడా అలాంటి రకం మనిషే. ఒకరోజు పిసినిగొడ్డు పిచ్చయ్య తన సొంత పని మీద పక్కూరికి పోవాల్సి వచ్చింది. అక్కడ పని పూర్తయ్యాక భోజనానికి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచించాడు. పూటకోళ్ళ ఇంటికి వెళ్తే డబ్బు దండగా అవుతుందని సరాసరి తన పిసినిగొడ్డు స్నేహితుడింటికి వెళ్ళాడు. పిచ్చయ్యని చూడగానే స్నేహితుడు గుండె గుబేలు మంది. భోజనానికి ఉంటాడేమోనని భయపడిపోయాడు. కానీ కాస్తంత ధైర్యం తెచ్చుకొని, ఏమండి ఎప్పుడొచ్చారు, ఏమిటి విశేషాలు అని పలకరించాడు. మరే విశేషాలు లేవు, నిన్ను చూడాలని బుద్ధి పుట్టింది, వచ్చాను అన్నాడు పిసినిగొట్టు పిచ్చయ్య. వచ్చిన పీడ పోయేట్లేదనుకొని, మంచిదేలేండి, భోజనం వేళయింది, దొడ్లోకెళ్లి స్నానం చేసిరండి అన్నాడు పిసినిగొడ్డు స్నేహితుడు. సరేనని పిచ్చయ్య స్నానం కోసం దొడ్లోకెళ్ళాడు. ఒక్క పూట అన్నం ఎలా పెట్టడమా అని స్నేహితుడు ఆలోచనలో పడ్డాడు. అతని భార్య కూడా అతనితో పాటు ఆలోచనలో పడి, ఏమండోయ్ నాకు ఆలోచన వచ్చింది, అలా చేశామంటే ఈ పిచ్చయ్య చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడు. నేను వంటగదిలోకి వెళ్ళి కూర్చుంటాను, మీరు ఒక తాటి పట్ట తీసుకొచ్చి నన్ను కొట్టినట్టుగా పట్టను నేలకేసి కొట్టండి, నేను కుయ్యో ముర్రో అని శోకాలు పెడతాను. ఆ పిచ్చయ్య మన వ్యవహారం చూసి ఇంటిదారి పడతాడు అని చెప్పింది. భర్త సంతోషంతో, భలే చక్కటి ఉపాయం చెప్పావు, లేకపోతే వచ్చే పొయ్యే పుల్లయ్యలందరికీ వండి పెట్టడానికి ఇదేమైనా సత్రం గిత్రం అనుకున్నాడు ఏంటి అని గొణిగాడు. ఆ తర్వాత అనుకున్న ప్రకారం ఇద్దరు నడవదలుచుకున్నారు. ఈ సంగతి అంతా దొడ్లో స్నానం చేస్తున్న పిచ్చయ్య విననే విన్నాడు. ఓరి దద్దమ్మలు, నేను మాత్రం మీకన్నా తక్కువ తిన్నాను కనుకనా మిమ్మల్ని వదిలిపెట్టడానికి. ఈ రోజు ఎలాగైనా సరే మీ ఇంట్లో ఒక్క పూటన్నా తినకుండా వెళ్ళను. దీంట్లో నా సామర్థ్యమో మీ సామర్థ్యమో బయటపడాలి అనుకుని స్నానం ముగిసిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్లి భోజనం కోసం కూర్చున్నాడు. పిసినిగొట్టు పిచ్చయ్య ఇంట్లోకి రావడమే తడవుగా వంటింట్లో ఉన్న స్నేహితుడు తాటిపట్ట నేలకేసి టపీ టపీమని కొడుతూ, ఇప్పటికైనా నా మాట వింటావా చెప్పు, నా స్నేహితుడికి అన్నం వడ్డించమంటే కాదంటావా చెప్పు, లేకపోతే నీ ప్రాణం తీస్తాను చూడు అని అరుస్తూ భార్యని కొట్టినట్టు పెద్ద రభస్ చేశాడు. ఇలా భర్త పట్టను నేలకేసి కొడుతుంటే భార్య తనను నిజంగా కొడుతున్నట్టుగా అభినయిస్తూ, అయ్యో అమ్మో ఈ అన్యాయాన్ని విచారించేవారు లేరా, నన్ను చంపుతున్నాడే, నన్ను కాపాడేందుకు ఎవరు లేరా, అయ్యో బాబో అని రాగాలు పెట్టడం ప్రారంభించింది. పిచ్చయ్యకి వీళ్ళ నటన తెలుసు కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఉండడం మంచిది కాదని కండువా భుజాన వేసుకుని బయటికి వెళ్ళినట్టుగా వెళ్లి గుట్టు చప్పుడు కాకుండా దొడ్లోకి చొరబడి ఇంటి వెనక దాక్కున్నాడు. ఇంతలో స్నేహితుడు తన భార్యను పిలిచి, చూశావు నా మంత్రం ఎలా పనిచేసిందో, ఆ పీనాసి వెధవ మన గోల సహించలేక వెళ్ళిపోయాడు, ఇదంతా నా తెలివితేటలు, లేకుంటే వాడు వదిలేవాడే కాదు అని సంతోషం పట్టలేక నవ్వాడు. దీంట్లో మీరు చేసిందేముంది, మీరు కొట్టిన ఉత్తిత్తి దెబ్బలు తగిలినట్టుగా నేను రాగాలు తీయకపోతే మీ తెలివితేటలు బట్టబయలైపోయేవి. మీరు కొట్టినట్టు కొట్టారు, నేను ఏడ్చినట్టు ఏడ్చాను. నా గోలకి భయపడి ఆ పిసినికొట్టి పిచ్చయ్య కాలికి బుద్ధి చెప్పాడు, అందుచేత మీకన్నా నేనే తెలివిగలదాన్ని అని వెటకారంగా నవ్విందావిడ. వీళ్ల వాదనంతా గోడచాటు నుంచి విన్నాడు పిచ్చయ్య. చల్లగా ఇంట్లోకి వచ్చి, మీలో మీరే తెలివిగల వాళ్ళం అనుకుంటే ఎలా, నువ్వు నీ భార్యని కొట్టినట్టు కొట్టావు, ఆవిడ ఏడ్చినట్టు ఏడ్చింది, నేను వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చేశాను, కాబట్టి ఇప్పుడు మీకంటే నేనే తెలివైన వాణ్ణి అని చెరచెరా వంటగదిలోకి వెళ్లి కొండలోని అన్నము చట్టిలోని కూర తన ఇష్టం వచ్చినంత వడ్డించుకొని తిని వాళ్ళకేమి చెప్పకుండా బ్రేమని తినిపుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక ఆనాటి నుంచి ఆ భార్యాభర్తలిద్దరూ అతిథి వచ్చాడంటే అసలు తలుపే తీసేవారు కాదు.